నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ కోర్సు అవకాశాలు ఎలా ఉన్నాయి? మధ్య తరగతికి అందుబాటులో ఫిలిప్పీన్స్లో వైద్య విద్య ఏ విధంగా ఉంటుంది? నో ఎంట్రన్స్, నో డొనేషన్స్. 500కు పైగా తెలుగు విద్యార్థులు గల యూనివర్సిటీ షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే కేఎన్ఎం శర్మ గారు యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్ డెల్టాలో ఎంబీబీఎస్ కోర్సు చేస్తున్న స్టూడెంట్ వాళ్ళ ఫాదర్, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ గారు నమస్కారం అండి. కృష్ణ గారు, మీరు వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. ISO 9001 అండ్ 2008 క్వాలిటీ సర్టిఫికేషన్ గల ఆర్గనైజేషన్ అండి. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయండి. ఆఫ్టర్ దట్ అంటే మన దగ్గర ఎంబీబీఎస్ అంటే ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్ చాలా రకాలుగా ఆలోచిస్తారండి ఎంబీబీఎస్ చేయడానికి. అంటే ఇక్కడ సీట్ రాకపోతే ఏ కంట్రీ పంపించాలి, ఏ యూనివర్సిటీ పంపించాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. అదేవిధంగా మేము ఆలోచించామండి. అదేవిధంగా మేము ఆలోచించి ఉన్న కంట్రీస్లో ఏది బెటరు, ఏంటి అన్నీ ఆలోచించిన తర్వాత ఓకే అంటే కొన్ని పాయింట్స్ తీసుకున్నామండి. ఫస్ట్ డ్యూరేషన్ తీసుకున్నామండి. కొన్ని కంట్రీస్లో 7 years ఉంది, కొన్ని కంట్రీలో 6 years ఉంది. మెడిసిన్ అనేది టైం డ్యూరేషన్ కూడా ఇంపార్టెంటే అండి. సో టైం డ్యూరేషన్ మనలాగా ఎక్కడ ఉంది అని తీసుకున్నప్పుడు ఏషియన్ కాంటినెంటల్లో ఒక ఫిలిప్పైన్స్లో మాత్రమే మనలాగా ఉందండి. ఫిలిప్పైన్స్లో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years 9 months అండి. అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి క్లైమేట్ అండి. క్లైమేట్ అంటే బయటకు వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా అంటే వాతావరణం ఇక్కడ నుంచి మనం నార్త్ సైడ్కి వెళ్తేనే అక్కడ ఆ వాటర్ తాగి మనకు జలుబు చేసి ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతూ ఉంటాం. అదే మిగతా కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కంప్లీట్ మైనస్లోకి వెళ్ళిపోతుందండి టెంపరేచరు. సో అలా కాకుండా ఉన్నప్పుడు కూడా దానికి కూడా సరైన సమాధానం ఫిలిప్పైన్స్ అండి. క్లైమేట్ ట్రాపికల్ కండిషన్స్ సేమ్ మనలాగే ఉంటాయండి, సిమిలర్ టు అస్ అండి. థర్డ్ వన్ అండి, మేజర్ ప్రాబ్లం అండి, లాంగ్వేజ్ అండి. మిగతా కంట్రీస్కి వెళితే కంప్లీట్ అంటే రష్యన్ కంట్రీస్కి వెళ్తే రష్యన్ నేర్చుకోవాలి, చైనీస్ కంట్రీకి వెళ్తే చైనీస్ నేర్చుకోవాలి, ఉక్రెయిన్ వెళ్ళిన రష్యన్ నేర్చుకోవాలి, అలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హియర్ ఇన్ ఫిలిప్పైన్స్ వరల్డ్ 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. సో ఈ 3 రీజన్స్ తోటి అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఫిలిప్పైన్స్లో లిటరసీ రేట్ అనేది 96% అండి. 96% పీపుల్ చదువుకున్న వాళ్ళండి. సో అంటే అక్కడ చదువుకిచ్చే ప్రాధాన్యత ఏంటనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. సో ఈ 4 కారణాలతోటి మేము ఫిలిప్పైన్స్ ఎంచుకోవడం జరిగిందండి. దాంట్లో మేము యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా అనేది దానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది మెయిన్ క్యాపిటల్ సిటీలో లొకేటెడ్ అయి ఉందండి. 1975లో ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ వెల్ సెక్యూర్డ్ ప్లేస్లో ఉందండి. 1800 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో మాకు అంటూ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి. ఇన్సైడ్ ద క్యాంపస్లోనే మాకంటూ సపరేట్ క్యాంటీన్ ఉన్నాయండి. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన స్టూడెంట్ని అక్కడ ల్యాండ్ అయిన వెంటనే సేఫ్ ప్లేస్లో అకామిడేట్ చేసి మన ఫుడ్ ప్రొవైడ్ చేయగలమండి. సో ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం లేదు. సో యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ ఎన్నుకోవడానికి రీజన్ కూడా అదే. అలాగే సెక్యూరిటీ పరంగా చూస్తే మామూలుగా పేరెంట్స్ అంటే పక్క ఊర్లో కానివ్వండి, లేదంటే దగ్గర ఉన్న సిటీలో కానీ పంపించాలంటేనే కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే అంత దూరం వెళ్ళి అమ్మాయిలను కానివ్వండి, అబ్బాయిలను కానివ్వండి వెళ్ళి చదివించాలని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అంత దూరం పంపించాలి అని అంటే అక్కడ సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఎస్ సార్ అంటే ఏషియన్ కంట్రీస్లో ఎక్కడ చూసినా సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం లేదండి. ఎస్పెషల్లీ ఫిలిప్పైన్స్లో అండి ఏ కార్నర్కి వెళ్ళి చూసినా కానీ ఇట్స్ కంప్లీట్ సేఫ్ అండి. ఎస్పెషల్లీ మా యూనివర్సిటీలో మేము అంటే బయట ఉండటానికి అలౌ చేయమండి. కంప్లీట్ మాది అంటే ఎక్స్క్లూజివ్ షైన్ స్టూడెంట్స్ ఉండటం కోసం హాస్టల్ ఉన్నాయండి. ఎక్స్క్లూజివ్ మా స్టూడెంట్స్ తినడం కోసం క్యాంటీన్ ఉన్నాయి. అంటే మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగామండి అక్కడ. అంటే యూనివర్సిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పాటించినంతవరకు కంప్లీట్గా స్టూడెంట్స్ యొక్క సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఉండి మాది రెస్పాన్సిబిలిటీ అండి. సో అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటనేది యాక్చువల్గా మాతో పాటుగా పిల్లలతో పాటుగా ఒక 17 to 18 members పేరెంట్స్ కూడా ట్రావెల్ చేశారండి. ఇక్కడ శర్మ గారు ఉన్నారండి, వాళ్ళ బాబు అక్కడ చదువుతూ ఉన్నారు. శర్మ గారు ట్రావెల్ చేయడం జరిగింది. సో శర్మ గారిని కూడా కేఎన్ఎం శర్మ గారు మీరు చెప్పండి. అంటే మీ బాబు ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు, తనతో పాటు మీరు విజిట్ చేశారు అక్కడికి? నేను మా అబ్బాయితో పాటు కూడా నేను ఫిలిప్పీన్స్ వెళ్ళానండి. కృష్ణ గారు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి బయటకు వచ్చి స్టూడెంట్స్ని ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని బస్సెస్ అండ్ కార్స్ అక్కడ ఎయిర్పోర్ట్కి తెప్పించి అక్కడ నుంచి యూనివర్సిటీ తీసుకుని వెళ్ళి చాలా చక్కగా రిసీవ్ చేసుకుని
వాళ్ళకి తగ్గ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ ఎవరికి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్ అక్కడ సెటిల్ అయ్యేటట్టు కేర్ తీసుకుంటున్నారు సార్. అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఫుడ్ అలాంటివి తినేస్తున్నారు, అంటే చూస్తున్నారు మీరు వెళ్ళి అకామిడేషన్ కానివ్వండి, లేదంటే హాస్టల్ ఫెసిలిటీ, అలాగే క్యాంటీన్ ఇవన్నీ చూస్తున్నారు. అంటే ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది ఫుడ్? మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఫుడ్ టైప్లోనే ఉంటుందండి. మన సౌత్ ఇండియన్ డిషెస్ అవి అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అదేనండి స్టూడెంట్స్కి మ్యాక్సిమం వాళ్ళ టేస్ట్ని బట్టి అక్కడ ప్రొవైడ్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. విజిటింగ్కి వచ్చిన పేరెంట్స్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి అందరికీ అకామిడేషన్ అంటే ఒకే దగ్గరలోనే ఉంటుందా, అలాగే ఫుడ్ కూడా సేమ్ ఉంటుందా? సేమ్ అండి, సేమ్ అకామిడేషన్, సేమ్ ఫుడ్ అండి. మేము తింటాం, పిల్లలకి అదే పెడతాం, అదే ఫుడ్ అదే అకామిడేషన్లో పేరెంట్స్ ఉంటారండి. సింపుల్ అండి. అంటే పేరెంట్స్ ఎవరైనా విజిట్ చేయదలుచుకుంటే జస్ట్ వాళ్ళు ఎయిర్ ఫేర్ పే చేసుకుంటే సరిపోతుందండి. రిమైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ లైక్ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ అని కానివ్వండి మా ఆధ్వర్యంలో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో వీ ఫీల్ ప్రౌడ్ అండి. అంటే పేరెంట్స్ని అకామిడేట్ ఇచ్చేయటం అనేది మేము అంటే అదొక గౌరవంగా భావిస్తామండి. పేరెంట్స్ అంటే తక్కువ ఖర్చులో అక్కడికి వచ్చేసి, అంటే జస్ట్ అంటే మనం బయటకు వెళ్తున్నాం అంటే ఎయిర్ ఫేర్లు ఎంత ఇంపార్టెంటో అక్కడ ఉంటుంది, స్టేయింగ్, ఫుడ్ కూడా అంతే ఖర్చు అవుతాయండి. సో వాళ్ళ మీద బర్డెన్ అనేది పెద్దగా ఉండదండి. ఒక 35,000 అప్రాక్స్ మోరార్లెస్ అవుతూ ఉంటుంది ఫ్లైట్ టికెట్ అనేది. సో పేరెంట్స్ విజిట్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతోటే వచ్చేసి హ్యాపీ అక్కడ వాతావరణం ఏంటి, మేము చెప్తున్నా అక్కడ ఉన్నాయా లేవా ఏంటి అన్ని విషయాలు కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే కృష్ణ గారు, మనతో మాట్లాడడానికి ముస్తఫా గారు కడప నుండి కాల్ చేశారు. ముస్తఫా గారు, హలో సార్. నమస్తే అండి, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. కృష్ణ గారు ఉన్నారు సార్. అది ఫీజు 5 years అండి. ఎస్ అండి, ముస్తఫా గారు నమస్కారం అండి. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4 years 9 months అండి. 4 years 9 monthsకి ఫీజు వచ్చేసి 11 lakhs pesos అవుతుందండి. అంటే యాజ్ ఆఫ్ నౌ, అంటే ఈ రోజు ఉన్న డాలర్ రేట్ ప్రకారం చూసుకున్నప్పుడు 15,08,000 అట్లా అవుతుందండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ పర్ మంత్ 10,000 pesos అవుతుందండి. అంటే 13,500 నుంచి 13,800 అవుతుందండి. డాలర్ రేట్ మీద డిపెండ్ అయ్యి కొద్దిపాటి మార్పులు ఉంటాయండి. అంటే ఆ 10,000 pesos అక్కడ 11 lakhs pesos అనేది ఫిక్స్డ్ అండి. కాకపోతే డాలర్ రేట్ని బట్టి మన రూపాయల్లో హెచ్చు తగ్గులు ఉంటాయండి, అంతే తప్ప పెద్ద మార్పులు ఏమి ఉండవండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఫీజులో రకరకాల వేరియేషన్స్ వింటూ ఉంటారండి. కొంతమంది ఎక్కువ చెప్తున్నారు, కొంతమంది తక్కువ చెప్తున్నారు. పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ మాకు ఎలాంటి రైట్స్ లేవండి. ఏమైనా పెంచినా తగ్గించినా మీరు ఇబ్బంది పడతారండి. సో యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి దాని కింద ఉంటుందండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే మీరు క్లియర్గా చూస్తారండి 1.1 million pesos ఫీజు అని చెప్పేసి అని. సో అదే ఫీజు మనం యూనివర్సిటీలో పే చేసుకోవాలండి. ఎవరైనా ఇక్కడ తగ్గించి చెప్తున్నా కానీ మీరు ఇబ్బంది పడతారండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫీజు కట్టుకోవాల్సిందేనండి. కేఎన్ఎం శర్మ గారు, మీ బాబుని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత, అంటే వెళ్ళే ముందు, అంటే ఫిలిప్పీన్స్ పంపించే ముందు మీకు ఎలా అనిపించింది? అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ మీరు వచ్చేప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ బాబుని నేను మోర్ దెన్ 10 కన్సల్టెన్సీని ఎంక్వైరీ చేశానండి, కన్సల్ట్ చేశాను రిగార్డింగ్ ఎంబీబీఎస్ కోర్సు, దేని గురించి డీటెయిల్స్ గురించి. ఎట్ లాస్ట్ కృష్ణ గారు అతను చెప్పిన విధానం కానీ అతను చూపించిన ఫెసిలిటీస్ అండి అవన్నీ చాలా నచ్చాయి. అది నిజం. నేను యాక్చువల్లీ అడ్వకేట్ అండి. ఓకే, అది నిజమో కాదో అని చెప్పి కూడా, అంటే నేను అక్కడికి కృష్ణ గారితో మా అబ్బాయితోటి ప్రయాణించడం జరిగింది. బట్ రియల్లీ ఐ ఫీల్ వెరీ గ్రేట్ అనమాట, వెరీ ప్రౌడ్. అక్కడ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మాకు పేరెంట్స్గా అంటే ఒక ఫారెన్ డెలిగేట్స్ని ఎంత విఐపీస్కి ట్రీట్ చేస్తారో ఆ విధమైన మాకు వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ అంతా కృష్ణ గారు పేరెంట్స్ చాలా కేర్ తీసుకుని మమ్మల్ని చూశారు. అంటే మీరు వెళ్ళేప్పుడు కొంచెం అంటే కొన్ని కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా చూసిన తర్వాత మీరు హ్యాపీగా మీ బాబు అక్కడ డ్రాప్ చేసి వచ్చేసారు? చాలా చాలా హ్యాపీ అండి. కృష్ణ గారు, మీరు అంటే ఈ ఎడ్యుకేషన్ మామూలుగా ఈ విజిటింగ్ ప్రొఫెసర్స్ లాంటివి ఏమైనా వస్తుంటారా ఇలా? ఎస్ అండి. సార్, అంటే తల్లిదండ్రులకి అక్కడ చదివిన తర్వాత తిరిగి వచ్చి ఎంసీఏ ఎగ్జామ్ రాయటం అంటే ఎంసీఏ అనేది పెద్ద బూచ్లా కనపడుతూ ఉంటుందండి, అంటే పెద్ద హడ్లా కనపడుతూ ఉంటుందండి. మేము చాలా క్లియర్ కట్గా చెప్తున్నామండి. అసలు మా గోల్స్ అసలు ఎంసీఏ ఓకే ఇట్స్ ఇంపార్టెంట్ కాదనట్లేదు, కానీ మా గోల్స్ అంతకన్నా ఎక్కువగా ఉంటాయండి. మేమండి అంటే మెడిసిన్ అంటే ఫస్ట్ 9 months బిఎస్ ఉంటుందండి. బిఎస్ అయిపోయిన తర్వాత ఎన్మాట్ అనే ఎగ్జామ్ అటెండ్ అయ్యి మెడిసిన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. మెడిసిన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన కాడ నుంచి
మేము ఇక్కడ అంటే అక్కడ వాళ్ళ చదువుతో పాటుగా మేము మా యాడ్ ఆన్ సర్వీసెస్లో భాగంగా ఇక్కడ ఇండియాలో ఉన్న వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ తోటి ఇక్కడ నుంచి 1 month ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం కానివ్వండి, 1 month స్ట్రైట్గా అక్కడికి తీసుకుని వెళ్ళేసి మన స్టూడెంట్స్కి వీళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి మంచి ఇవి చేయటం కానివ్వండి, అది జరుగుతుందండి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అండి, అంటే చాలామంది కన్సల్టెన్సీలు ఇక్కడ పెడతాం, అంటే దానికి సైడ్ బిజినెస్ లాగా ఎంసీఏ కోచింగ్ సెంటర్ పెడతాం, అలా చేస్తున్నాయండి. అదంటే ఈ 4 years చదవని వాళ్ళు లాస్ట్ 2 months 3 months క్రాష్ కోర్సులోనే అయ్యని చేస్తే వాళ్ళకి వచ్చేది నథింగ్ అండి. మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అండి, అంటే ఫౌండేషన్ నుంచి స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. 4 years వాళ్ళతో పాటుగా, అంటే ఫిలిపినో లెక్చరర్స్ వాళ్ళతో పాటుగా మన ఇండియాలో క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ తోటి ఇక్కడ నుంచి క్లాసెస్ ఇప్పించడం జరుగుతుందండి. సో వాళ్ళు అంటే యూఎస్ఎంఎల్ని గోల్ చేయడం జరుగుతుందండి. సో విద్యార్థి కనుక కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళు యూఎస్ఎంఎల్ని కొట్టగలుగుతారండి. అదర్వైజ్ వాళ్ళకి ఎంసీఏ అనేది ఆడతా పాడుతా క్లియర్ చేసుకుంటారండి. అంటే ఎంసీఏ అనేది కంపల్సరీ రాయాలంటారా? చాలా మందికి డౌట్గా ఉంటుంది. కంపల్సరీ ఇప్పుడు మనము ఫిలిప్పీన్స్లో చదువుకొని వచ్చిన తర్వాత ఇండియాలో ఎంసీఏ టెస్ట్ రాయాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది అని కూడా అంటుంటారు. ఎస్ సార్, అంటే వరల్డ్లో ఏ కంట్రీలో చదివేసి వచ్చేసి తిరిగి వచ్చి ఫిలిప్పైన్స్ అంటే ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి, ఇండియాలో సెటిల్ అవ్వదలుచుకుంటే కనుక ఎంసీఏ ఎగ్జామ్ రాయాల్సిందేనండి. అట్లనే ప్రతి కంట్రీకి అమెరికా వెళ్ళాలంటే యూఎస్ఎంఎల్ రాయాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఫ్లాబ్ రాయాలి, అలానే ఇండియా రావాలంటే ఇండియాకి వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎంసీఏ అనేది రాయాలండి. సో ఎంసీఏ హార్డ్ అది అనేది ఏంటంటే మిగతా కంట్రీస్లో చదివిన విద్యార్థులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటం వలన, మిగతా కంట్రీస్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఉండటం వలన ఉందండి. కానీ ఫిలిప్పైన్స్లో ఆ పరిస్థితి లేదండి. ఫిలిప్పైన్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మోర్ దెన్ అంటే 82% పాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నా కానీ 65% ప్లస్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతున్నారు. మా యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 87 మెంబర్స్ బ్యాచ్ వచ్చిందండి. అవుట్ ఆఫ్ 87లో 69 మెంబర్స్ పాస్ అయ్యారండి. సో ఇదేంటి యూనివర్సిటీ పర్పస్ హెల్ప్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి అనేది వీటిని చూస్తే అర్థమైపోతుందండి. ఓకే, అలాగే క్లైమేట్ కండిషన్స్ లాంటివి, అలాగే మళ్ళీ డిసీజెస్ ప్యాటర్న్ ఇవి ఏ విధంగా ఉంటాయి? సేమ్ అండి. ముందు చెప్పినట్టుగా అంటే ఫిలిప్పైన్స్ని చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్లో ఇది కూడా ఒకటండి. బయట కంట్రీస్కి వెళ్ళాము, ఫారిన్ కంట్రీకి వెళ్ళామన్న ఫీలింగ్ రాదండి. సేమ్ అంటే మన ఇండియాలో ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో అక్కడ కూడా అదే ఫీలింగ్ వస్తుందండి. వేరే విధంగా ఎలాంటి ఇది ఉండదండి, మనలాగే ఉంటుంది. మనలాంటి వాతావరణం, అక్కడ వరి పండుతుంది, అక్కడ అరటి పండ్లు, అక్కడ ఇలాంటి మనలాంటి పంటలే పండుతాయి. అంటే మనలాంటి వాతావరణం ఉంది కాబట్టి మనలాంటి పంటలు పండుతున్నాయండి. అక్కడ లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లం లేదు, డ్యూరేషన్ సేమ్ అండి. సో నో డౌట్ అండి, అంటే అట్లీస్ట్ ఒక 10 years వరకు ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది రూల్ చేస్తుందండి. ఒక టైం చైనా అయిపోయింది, ఒక టైం రష్యా అయిపోయింది, ఒక టైం ఉక్రెయిన్ అయిపోయింది. నౌ ఇట్స్ టైం ఫర్ ఫిలిప్పైన్స్ అండి. నో డౌట్ అండి, ఇది ఫిలిప్పైన్స్ టైం అండి. అంటే కృష్ణ గారు, ఈ మధ్య జరిగింది అంటే కొన్ని కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలిగి మధ్యలో డ్రాప్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మీ దాంట్లోకి మళ్ళీ జాయిన్ కావాలంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకటండి, అంటే ఇక్కడ కన్సల్టెన్సీల పేర్లు పెట్టేసి వీళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టారు అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు. సింపుల్ అండి, అంటే కన్సల్టెంట్లు మేము ఇంతమందిని పంపించాం, మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇదని చెప్తూ ఉంటారండి. సో ఇప్పుడు మేము ట్రాన్స్పరెన్సీగా ఉన్నామండి. మా బ్రోచర్లో అంటే ఎంతమంది స్టూడెంట్స్ని అయితే పంపించామో అంతమంది ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుందండి. క్లియర్గా వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ ఫొటోస్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, ప్రతిదీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి. అంటే మేము 147 మెంబర్స్ని పంపిస్తే 147 మెంబర్స్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మేము స్ట్రైట్గా తీసుకెళ్ళిన క్యాండిడేట్స్ 92 మెంబర్స్ అండి. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ కన్సల్టెన్సీల ద్వారా వచ్చి, ఈ కన్సల్టెన్సీల ద్వారా వచ్చి ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ మాత్రమేనండి. అంటే సో తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్త తీసుకొని, అంటే మేము చెప్తున్నామండి, మేము పిల్లలతో పాటుగా వెళ్ళేసి 4 months ఉండి ఆఫ్టర్ దట్ ఎవ్రీ 15 daysకి ఒకసారి వెళ్ళి రెగ్యులర్ విజిట్ చేస్తూ ఉంటాము. మా ఆబ్సెన్స్లో కూడా అక్కడ మా పీపుల్ ఉంటారండి. స్టూడెంట్స్ యొక్క టేక్ కేర్, అంటే వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవటానికి కానివ్వండి, వాళ్ళ బాగోగులు చూసుకోవటానికి కానివ్వండి, అక్కడ మా పర్సన్స్ ఉంటారండి. ఇవన్నీ చూసుకోండి, ప్రతి ఒక్కరికి కాల్ చేయండి, ప్రతి ఒక్కరికి కాల్ చేసి వీళ్ళు నిజం అబద్ధం అనేది కనుక్కొని వెళ్ళండి. సో మిగతా వాళ్ళు కూడా చెప్పినప్పుడు ఓకే మీరు పంపిస్తారు, వస్తాం, మీ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరు నెంబర్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగి తీసుకోండి. అంతేగాని వాళ్ళకు 50,000 తగ్గిస్తున్నారు, వీళ్ళు ₹1,00,000 తగ్గిస్తున్నారు అంటే 50,000కి ₹1,00,000 ఇదైపోయి మీ పిల్లల భవిష్యత్తు అనేది మీరు రిస్క్లో పెట్టుకోవద్దండి. ఓకే కృష్ణ గారు, మనతో మాట్లాడడానికి షామీర్ భాషా గారు అనంతపూర్ నుండి కాల్ చేశారు. షామీర్ భాషా గారు. అవును సార్, చెప్పండి సార్. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి భాషా గారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో.
ఏం లేదు సార్, మాకు ఫిలిపీన్స్ పంపించాలని ఉన్నాము ఓకే. మా అబ్బాయిని. అక్కడ ఫీజెస్ ఎంత, మేము ఫస్ట్ టైం ఎంత కట్టాలా, ఆ తర్వాత మళ్ళీ మేము మా పరిస్థితి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంత కట్టాల్సి వస్తుంది, అకామిడేషన్ ఎంత, మళ్ళీ మిగతా ఫీజులు ఏమైనా ఉన్నాయా, మాకు మొత్తం టోటల్ ఎంత, పూర్తి వివరాలు చెప్పండి సార్. ఎస్ సార్, భాషా గారు ఇక్కడ అంటే ఫీజు వచ్చేసి ఇప్పుడు ఉన్న డాలర్ రేట్ ప్రకారం 15,08,000 అట్లా అవుతుందండి. అంటే 15 లక్షలు వేసుకోండి సార్. దాంట్లో ఫస్ట్ ఇయర్ 5 lakhs పే చేయాల్సి ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి 2 lakh pesos పే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మోర్ ఆర్ లెస్ అంటే 2,50,000 నుంచి 2,60,000 వరకు వస్తూ ఉంటుందండి. అంటే ఇంక్లూడింగ్ అంటే కన్వర్షన్ అంటే రేట్తో కూడా కలుపుకొని. నెక్స్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పర్ మంత్ 10,000 pesos అవుతుందండి. సో 4 years 9 months ఫీజు కానివ్వండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానివ్వండి, ఒక 4-5 times స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి వెళ్ళిపోవడానికి ఖర్చు కానివ్వండి, అక్కడ వీసా ఎక్స్టెన్షన్స్ రెన్యువల్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్ని ఖర్చులు కలుపుకొని మా క్యాలిక్యులేషన్ ప్రకారం 25 to 26 lakhs అవుతుందండి. సో దానికి మీరు ఇంకొక 4 lakhs ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, అంటే ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే అంతవరకు అయినా ఖర్చు పెట్టుకోగలం అనుకుంటేనే అప్పుడు మీరు ఫిలిప్పైన్స్ గురించి ఆలోచించండి సార్. 26 lakhs to 30 lakhs వరకు మీరు బడ్జెట్ పెట్టుకుంటే మీ బడ్జెట్లో ఎలాంటి మార్పు రాదండి. మీరు అంటే కంఫర్టబుల్గా మీ పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవచ్చండి. కృష్ణ గారు, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, లేదంటే డెడ్ బాడీస్ ఇలాంటికి సంబంధించి దానికి సంబంధించి చెప్పండి. ఎస్ సార్, డెడ్ బాడీస్ అండి, వాటిని కడైవర్స్ అంటారండి మెడికల్ లాంగ్వేజ్లో. యాక్చువల్గా మన పేరెంట్ అండి శర్మ గారు అక్కడ ల్యాబులు విజిట్ చేయడం కానివ్వండి, అక్కడ లైబ్రరీస్ విజిట్ చేయడం కానీ జరుగుతుందండి. శర్మ గారు చెప్తారండి బెటర్గా. మొత్తం హాస్పిటల్ 1,800 bedded హాస్పిటల్ అండి. అది యూనివర్సిటీకి అటాచ్ అయి ఉన్నది. వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఇక్కడ వచ్చేసరికి 6 to 10 స్టూడెంట్స్కి అనాటమీ, దీనికి వచ్చేసరికి 6 to 10 స్టూడెంట్స్కి ఒక డెడ్ బాడీ ఇస్తున్నారండి. సారీ 20 to 30 స్టూడెంట్స్కి ఇక్కడ డెడ్ బాడీ ఇస్తున్నారు. అదే ఫిలిప్పీన్స్లో 6 to 10 స్టూడెంట్స్కి డెడ్ బాడీ ఇస్తున్నారండి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దట్ యూనివర్సిటీ ఈజ్ అటాచ్డ్ విత్ హాస్పిటల్ అనమాట. సో అక్కడ క్లాసెస్ అయిపోయిన వెంటనే కూడా విద్యార్థులు అక్కడ ప్రాక్టికల్ దీనికి కూడా వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్, 1 to 2 minutes వాకబుల్ డిస్టెన్స్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. పాపులారిటీ మెయిన్ ఏంటంటే 92.6% ఫిలిప్పీన్స్ ఇంగ్లీష్ వెల్ నోన్ కంట్రీ అండి. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి చదువుతున్న స్టూడెంట్కి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా చాలా ఈజీగా స్టూడెంట్ అర్థం చేసుకుని ప్రాక్టికల్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు సార్. కృష్ణ గారు, అలాగే మీ ఆఫీసెస్ బ్రాంచెస్ గురించి చెప్పండి. ఇక్కడ ఎస్ అండి, మాది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అండి, సోమాజిగూడలో ఉంది. సెకండ్ వన్ విజయవాడలో ఉందండి, విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉంది. థర్డ్ వైజాగ్లో ఉందండి, వైజాగ్ అక్కయ్యపాలెంలో ఉంది. దాంతోపాటుగా నెల్లూరులో ఉందండి, నెల్లూరులో గిరిధర్ రెడ్డి గారు అని చెప్పేసి అని తన ఆధ్వర్యంలో ఉందండి. దీంతో పాటుగా అండి మేము ఈ వెడ్నెస్డే నాడు వైజాగ్లో స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. హోటల్ మేఘాలయలో స్పాట్ అడ్మిషన్స్ అండి 9th వెడ్నెస్డే అయిన రోజు. సో ఎవరికైతే ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ పైన డౌట్స్ ఉంటాయో వాళ్ళ దానికి అంటే క్లారిఫై చేసుకోవచ్చు అండి. సో హోటల్ మేఘాలయలో ఆ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి అప్ టు ఈవినింగ్ 6 to 7 o'clock వరకు మేము అక్కడ ఉండటం జరుగుతుంది. ఓకే అండి, మనతో మాట్లాడడానికి రాధిక గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. రాధిక గారు చెప్పండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి కృష్ణ గారు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మేము యుఎస్ నుంచి మూవ్ అయ్యామండి. ఓకే. సో ద థింగ్ ఇస్ ఫిలిప్పీన్స్ లో చేసాక అక్కడ నుంచి యుఎస్ వెళ్ళడానికి ఏమన్నా ఉందా, లేదా ఇండియాకే వచ్చి ఇక్కడ అదే ఎంఎస్సీ ఎంసీఓ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి? రాధిక గారు, ఫిలిప్పైన్స్ లో చదువుతున్న వాళ్ళకి లైక్ యుఎస్కి పాత్వే లాంటిదండి. అక్కడ చదువుకుంటానే యుఎస్ఎంఎల్ఏ స్టెప్ 1 స్టెప్ 2 అటెండ్ అవ్వచ్చండి. సెకండ్ ఇయర్లో స్టెప్ 1 అటెండ్ అవ్వచ్చు, 4th ఇయర్లో స్టెప్ 2 అటెండ్ అవ్వచ్చు అండి. సో ఆ రెండు కనుక పాస్ అయితే కనుక స్టెప్ 3కి యూఎస్కి వచ్చి రాయడానికి ఎలిజిబుల్ అండి. సో ఫిలిప్పైన్స్ వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ అండి ఫిలిప్పైన్స్ అనేది. భవిష్యత్తులో అమెరికా వెళ్ళదలుచుకుంటే ఫిలిప్పైన్స్లో చదవడం అనేది బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో నిరభ్యంతరంగా చదవచ్చు. కృష్ణ గారు, అలాగే కోర్సు డ్యూరేషన్ అలాగే అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీనికి సంబంధించి చెప్పండి. సార్ జనరల్గా ఫిలిప్పైన్స్లో 2 ఇంటెక్స్ ఉంటాయండి. ఒకటి జూన్ జూలై ఉంటుందండి, ఇంకొకటి అక్టోబర్ నవంబర్ ఉంటుందండి. సో జూన్ జూలై అనేది టూ ఎర్లీ అండి, అక్టోబర్ నవంబర్ అనేది టూ లేట్ అండి. సో జనరల్ ఫస్ట్ అనేది ఫారినర్స్కి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. సో మన పిల్లలు అంటే మేము ఫస్ట్ బ్యాచ్ని ఆగస్ట్లో తీసుకెళ్తున్నాం అండి. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా క్లాసెస్ అవి కండక్ట్ చేసి వీళ్ళని అంటే జూలై బ్యాచ్ కింద కన్సిడర్ చేస్తారండి.
నెక్స్ట్ 1 or 2 monthsలో ఇంకో బ్యాచ్ని తీసుకెళ్తామండి. వాళ్ళు అక్టోబర్ నవంబర్ బ్యాచ్ కింద కన్సిడర్ చేస్తారండి. సో 2 ఇంటేక్స్ ఉంటాయండి. అలాగే ఇక్కడ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యానన్నారు. అవునండి, అంటే ఎప్పటి వరకు అడ్మిషన్స్ కంటిన్యూ? అడ్మిషన్స్ అండి, ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయండి. మేము ఫస్ట్ బ్యాచ్ని అంటే వాళ్ళ వీసా సంబంధించిన వ్యవహారాలు కానీ అవి కానీ చూసుకోవడానికి ఈ 3 daysలో మేము ఫిలిప్పైన్స్ వెళ్ళడం జరుగుతుందండి. సో వాళ్ళకంటే వెళ్ళిన స్టూడెంట్స్, వెళ్ళబోయే స్టూడెంట్స్కి వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన క్యాంటీన్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి వెళ్ళడం జరుగుతుందండి. సో సెకండ్ బ్యాచ్ ఎవరైతే వెళ్ళదలుచుకుంటున్నారో వాళ్ళు సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ తీసుకెళ్ళడం జరుగుతుందండి. వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే మీరు రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ విజిట్ చేస్తూ అంటే స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటారు? ఎస్ సార్, ఫిలిప్పైన్స్కి మేము ఎవ్రీ 15 daysకి ఒకసారి నేను ట్రావెల్ చేస్తానండి. నా ఆప్షన్స్లో అక్కడ మా పర్సన్స్ ఉన్నారండి, ఇండియా నుంచి తీసుకెళ్ళి పెడతాం జరిగిందండి. చెఫ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఆల్రెడీ తీసుకెళ్ళి క్యాంటీన్ రన్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకొక ఇంకో కపుల్ని, వైఫ్ అండ్ హస్బెండ్ని కూడా ఇయర్ తీసుకుని వెళ్తున్నాం అండి. అంటే షైన్ అండర్లో అక్కడ 12 members స్టాఫ్ ఉన్నారండి. సో వాళ్ళు ఆల్మోస్ట్ అండి అంటే మా డార్మేటరీ అంటే మా హాస్టల్లో ప్రిమిసెస్లోనే వాళ్ళు ఉండటం జరుగుతుంది. ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మేము ఉన్నామండి అక్కడ. ఓకే. అలాగే స్టూడెంట్తో పాటు పేరెంట్స్ అంటే ఎన్ని డేస్ అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది? ఎస్ అండి, ఇట్స్ డిపెండింగ్ ఆన్ పేరెంట్స్ అండి. చాలామంది పేరెంట్స్ పేరెంట్స్ అక్కడికి వచ్చారండి. కొంతమంది 1 weekలో రిటర్న్ వెళ్ళారు. సో కొంతమంది 2 to 3 months ఉన్నారు. సో పేరెంట్స్ ఎన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళకి మేము అకామిడేషన్ కానీ మేము ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము రెడీ అండి. ఇది పేరెంట్స్ యొక్క వాళ్ళ షెడ్యూల్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. సో దాని గురించి ఆలోచించాల్సిన పని లేదండి. సింపుల్ అండి, అంటే ఎంత ఓపెన్గా చెప్తున్నామండి, అంటే పేరెంట్స్ మా దగ్గర రావచ్చు, ఉండొచ్చు. ప్లస్ మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ నెంబర్స్ కూడా ఇచ్చాము. ఇవన్నీ చూసుకోండి. అంటే టెంపరీ వీటి కోసం అంటే ఒక 50,000 తగ్గిస్తున్నారు. అంటే కొంతమంది ఈ మధ్య ప్రాసెసింగ్ ఫీజు 55,000 అంటున్నారు. మేమేం 1,25,000 అంటున్నామండి. అంటే ప్రాసెసింగ్ ఫీజు అంటే ఇది ఒకటే, ఇక్కడ వీసా ఒకటే కదండి, ఫ్లైట్ టికెట్స్ ఉంటాయండి. మళ్ళీ ఫిలిప్పైన్స్కి వెళ్ళిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది, వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, వీసా కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అఫీషియల్గానే ఆల్మోస్ట్ 1,20,000 వరకు ఉంటాయండి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. వాటిని అంటే మీకు తక్కువ చెప్తున్నారు అంటే ఫీజు కానివ్వండి, ప్రాసెసింగ్ అని తక్కువ చెప్తున్నారంటే అది చెప్పే దగ్గర లాస్ట్లో స్టార్ మార్క్ ఒకటి ఉంటుందండి, అదొకటి గమనించండి. మా దగ్గర ఎలాంటి స్టార్ మార్క్స్ లేవండి, ఎలాంటి కామాలు లేవు, ఎలాంటి పులి స్టాపులు లేవు. స్ట్రైట్ మేము ఇది చేస్తున్నాము అంటే మా సర్వీస్ ఇది, మా ఛార్జ్ ఇది. సో మేము డిమాండ్గా తీసుకుంటున్నాము, అంతే బాధ్యతగా మా సర్వీస్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే కేఎన్ఎం శర్మ గారు, మీరు మీ బాబుని అక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత తను ఏమైనా హోమ్ సిక్ ఫీల్ అయ్యాడా? మరి మామూలుగా ఫోన్లో ఏమని అంటున్నారు, ఎలా ఉందంటున్నారు అక్కడ మీరు వచ్చేసిన తర్వాత? నేను ఎవరీ ఆల్టర్నేటివ్ డేస్ ఫోన్లో నేను టచ్లో ఉంటాను సార్. మా బాబు వాళ్ళ రూమ్మేట్స్ రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా జస్ట్ ఇంట్లో ఎటువంటి ఫుడ్ అది తింటున్నారో సేమ్ ఫుడ్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ ఏసీ అకామిడేషన్ అనమాట అండి. నెక్స్ట్ వెదర్ కండిషన్ లైక్ మన ఇండియా దీనిలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి అనీజీగా ఫీల్ అయింది లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ విత్ దేర్ స్టడీస్ అనమాట సార్. అలాగే యూఎస్ఎంఎల్ వెళ్ళాలంటే అలా అంటే స్టడీ పర్పస్గా ఏ విధంగా ఉండాలి అక్కడ చదువు? ఎస్ అండి, యూఎస్ఎంఎల్ అండి అంటే మెడిసిన్ చదివే వాళ్ళకి అంటే డాక్టర్ అవటం అనేది ఎంతకాలో భవిష్యత్తులో అమెరికాకి వెళ్దాం అన్న గోల్ కూడా పెట్టుకుంటారండి. వాళ్ళకి లైక్ ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది లైక్ పాత్వే అండి. ఇంతకుముందు కాళ్ళు అడిగినట్టుగా అంటే రాధిక గారు మనల్ని క్వశ్చన్ చేశారండి, అక్కడ చదివి అమెరికాకి వెళ్ళొచ్చా అని చెప్పేసి అన్నారండి. ఫిలిప్పైన్స్ని ప్రీవియస్ అమెరికన్స్ రూల్ చేశారండి. ఇట్స్ అమెరికన్ కాలనీ అండి. మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినట్టుగా వాళ్ళని అమెరికన్స్ రూల్ చేశారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి ప్రతిదీ కూడా అమెరికన్ సిస్టమ్ అండి. అమెరికాలో ఉన్న డాక్టర్స్లో ఇండియన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఫిలిపినోస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారండి. అంటే 120 crores పాపులేషన్ తోటి మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటే మనకి అతి దగ్గరగా 12 to 16 crores మధ్యలో ఉందండి కృష్ణ గారు. మనకు కాలర్ లైన్లో ఉన్నారు, చంద్రశేఖర్ గారు నెల్లూరు నుండి. చంద్రశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. కృష్ణ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. ఇప్పుడు 90% అన్న వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇది ఉందా స్కాలర్షిప్ ఫెసిలిటీ? సార్ ఇక్కడ అంటే మన పిల్లలు టాలెంటెడ్ కానీ అక్కడికి వెళ్ళేది మన మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళినట్టుగా వెళ్తున్నామండి. కాలేజ్ తరపు నుంచి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ స్కాలర్షిప్స్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. మీ పిల్లలు కనుక మంచి పర్సంటేజ్ వస్తే కనుక మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి మేము ఏదన్నా చేయడానికి మేము ట్రై చేస్తామండి. చంద్రశేఖర్ గారు, మీ పిల్లలు కనుక మంచి పర్సంటేజ్ వస్తే కనుక మమ్మల్ని సంప్రదించండి, విల్ డూ సంథింగ్ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్కి సంబంధించి చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.